దేవుణ్ణి ఆరాధించుటకు గాను మనమందరం లేచి నిలిచినయుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 16వ కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 16వ కీర్తన. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొరలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము పోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. యదేచలన్నిటి గురించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసు నాదు రక్తమున ముంచెను. వినూత్నయాత్నమే ధనునియెన్నడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళవల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచగా, తెగించి మృతికప్పగించి పాపపు నెగుల్దిగుల్ సొగసుగా నన్నంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అదే విధముగా నిలుచునియుండి దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీకు స్తుతి ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్.
తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తమును సృష్టించినందుకు, నీ కుమార్ని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు నేను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. పాపము ఒప్పుకోలు తెలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. మనము మోకరించి మౌనంగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. అందరము కలిసి చెప్పుదాము. సర్వశక్తి మిగిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిగిలి అనుసరించటమి, నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మికిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతలను దిద్దుకుంటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధ ఆత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అదే విధముగా నిల్చుని ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము చదువుగా విందాము. లూకాసు సువార్త 24వ అధ్యాయం 36వ వచనం దేవుని వాక్యం చదువుతున్నాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచి, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను,
కనుటకు నా చేతులను నా పాదములను చూడు, నన్ను పట్టి చూడు. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారు. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించారు. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచునని, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండు. ఇంతటితో సువార్త పాఠం ముగించును. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 33వ సంగీతాన్ని కలిసి పాడదాం. 33వ సంగీతం. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రొక్కుడి. యెహోవా మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం కలిసి చదువుకుందాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును. ప్రార్థన చేసుకున్నాం.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. గొప్ప దేవ, నమ్మదగిన నా తండ్రి, కొద్ది సమయం నీ వాక్యము ధ్యానం చేయించి ఉండగా నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడారు. యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేయించి ఉన్నాను. ఈరోజు మనకివ్వబడినటువంటి అంశమును మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు సమాధానము ఇతరులతో పంచుకును కార్యోద్యమ స్ఫూర్తి. యేసుక్రీస్తు ప్రభు వారిచ్చిన సమాధానము ఇతరులతో పంచుకుంటారు. మనం చదువుతున్నటువంటి 3 పాఠ్యభాగములను మనం పరిశీలన చేసినట్లయితే, మీకా గ్రంథంలో స్పష్టంగా తెలియచేయుచున్నారు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలకు సమాధానం ప్రకటించుట. సువార్త పాఠ్యభాగంలో మనం పరిశీలన చేసినట్లయితే, కుమారుడైన దేవుడు శిష్యులకు సమాధానమును ప్రకటించుట. పత్రికా పాఠ్యభాగమును మనం పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధాత్ముడైన దేవుడు పౌలు ద్వారా సంఘమునకు సమాధానమును ప్రకటించుట. ఈ దినం వాక్యం మనకేమి తెలియచేయుచున్నదంటే, దేవుడిచ్చినటువంటి సమాధానమును మనం ఇతరులతో పంచుకోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఇశ్రాయేలీలకు సమాధానం ప్రకటించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఇశ్రాయేలీలకు సమాధానం ప్రకటించి ఉన్నాడు అన్నది మనం పరిశీలన చేసినట్లయితే, ఇశ్రాయేలీల యొక్క జీవన శైలి ఏ విధంగా ఉందంటే లోక సంబంధమైనటువంటిదిగా ఉంది. దేవుని యొక్క ప్రజల యొక్క జీవన విధానం ఎదుటి వారిని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నది. ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి జీవితాలను దేవుని ఉగ్రతను బట్టి వాళ్ళు ఏమి ఎదుర్కోవలసి వస్తూ ఉన్నదంటే, మొదటిగా యుద్ధాలను ఎదుర్కోవలసి వస్తూ ఉన్నది, రెండవది చెరకు వెళ్ళవలసి వస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఇశ్రాయేలీలకు సమాధానము ప్రకటించుచూ ఉన్నాడు. ఎందుకు ప్రకటించవలసి వచ్చి ఉన్నది అన్నది మనం పరిశీలన చేసినట్లయితే, మీకా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు ఏమని వాక్యం సెలవిచ్చుచున్నాడంటే, యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఎక్కడి నుండి మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు అంటున్నాడంటే, పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. మీ జీవన విధానమును బట్టి, మీ యొక్క స్థితిగతులను బట్టి దేవుడు దేవాలయంలో నుండి మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఏమని పలకబోచు ఉన్నాడు అన్నది మనం పరిశీలన చేసినట్లయితే, వారి జీవితాలను వారికి జ్ఞాపకం చేయుచున్నాడు. అదే మీకా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేనికి ఈ యొక్క సమాధానం దేవుడు ప్రకటిస్తున్నాడు అంటే, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టి ఏమి సంభవించబోచున్నదో ఆయన స్పష్టంగా తెలియచేయుచున్నాడు. ఇదిగో, యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుచున్నారు, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయుచున్నారు. మీ జీవితంలో ఒక గొప్ప అపాయము సంభవింపబోచు ఉన్నది అని దేవుడు స్పష్టంగా తెలియచేయుచున్నాడు. ఈ అపాయము సంభవించబోచున్నది అని తెలియచేసినప్పుడు వారి జీవితాలలో వారు దేవునితో సమాధాన పడవలసినటువంటి పరిస్థితి అక్కడ సంభవించినది. అందుకే 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో గొప్ప అపాయకాలము వచ్చుచున్నది అంటున్నాడు. గొప్ప అపాయకాలము మీ జీవితాలలో వచ్చుచున్నది. దేని నిమిత్తం అంటే, మీకు 10వ వచనంలో, ఇదే అధ్యాయము 10వ వచనంలో ఏమన్నంటే, మీకు నాశనము, నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. దేని నిమిత్తము దేవుడు యాకోబు సంతతి వారికి కానివ్వండి, ఇశ్రాయేలీలకు కానివ్వండి, వారి
వారి యొక్క జీవిత విధానాలను బట్టి దేవుడు సమాధానమును ప్రకటించి ఉన్నాడంటే, మీకు అపవిత్ర క్రియలు జరిగించిరి అన్నారు. అంటే వారి యొక్క జీవితంలో అపవిత్ర క్రియలు అతి భయంకరముగా జరిగించున్నారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు సమాధానమును ప్రకటించుచున్నాడు. మన జీవితాలలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమాధానమును ప్రకటించుచున్నాడంటే వీరు దేవుడి ద్వారా పొందుకున్నటువంటి సమాధానమును ఇతరులకు వారు సమాధానమును పంచాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. కానీ నేటి సమాజంలో విశ్వాస జీవితంలో ఏ విధముగా ఉంది? దేవుని యొక్క సమాధానమును పొందుకున్న తరువాత వారి జీవితాల్లో వారు ఏమి పొందుకొని ఉన్నారు అంటే, మీకా గ్రంథము 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో మొదటి వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అంత్యదినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. అంత్యకాలమందు ప్రజలు దేవుని యొక్క మందిరంలోనికి ఎట్లా వస్తారు అని తెలియచేయుచున్నాడంటే, ప్రవాహము వచ్చినట్లు జనులు ఆ మందిరంలోనికి వచ్చెదరు అని తెలియచేయుచున్నాడు. ఎప్పుడు వచ్చుతున్నారు అంటే అంత్యకాలంలో. ఒక విధంగా తెలియచేయాలంటే, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే అంత్యకాలంలో ఉంటూ ఉన్నాం. అంత్య దినాల్లో మనం జీవించుచూ ఉన్నాం. అంత్య దినంలో సంభవించబోయే పరిస్థితులు ఈనాడు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అంత్యకాలంలో సువార్త వినపడదు అని తెలియజేస్తున్నారు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే సువార్త ఎక్కడ చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆన్లైన్ ద్వారా సువార్తను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కారణం సంఘములో ప్రజలు లేకపోవటం వలన, సహవాసము కూడిక లేకపోవటం వలన. కారణం ఏమిటయా అంటే, తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనములు మనం చూసినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. అంత్య దినాల్లో ఏ కాలాలు వస్తూ ఉన్నాయి అంటున్నాడంటే, అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకున్నాడు. ఈ అంత్యకాలంలో మనం జీవించుచూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎదుర్కొనేది కూడా అపాయకరమైనటువంటి కాలంలోనే ఉన్నాం. దేవాలయంలోనికి రాలేము, రోడ్ల మీదకి రాలేము, స్వతంత్రంగా తిరగలేము. అతి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అంటే అపాయకరమైనటువంటి కాలం. ఇంట్లో నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు మరణం పొందుతావు అనేటటువంటి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఇటువంటి అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలములు సంభవించునని వాక్యం ఏ విధంగా తెలియజేయుచున్నదో, ఈ అంత్య దినాలలో మనము కూడా అపాయ కాలాలను ఎదుర్కొనొచ్చు ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మనకి ఏమి ఇస్తూ ఉన్నాడా అంటే సమాధానం ఇస్తూ ఉన్నాడు. సమాధానం స్వీకరించగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలుగుతూ ఉన్నామా అన్నది మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకేమన్నాడు, అంత్యకాలంలో జనములు మందిరములకు తండోపతండాలుగా వెళ్ళేదారు. గవర్నమెంట్ ఒక మాట సెలవిస్తే చాలు, మీరు దేవాలయానికి వెళ్ళాలి అని. ప్రజలు ఎట్లా వస్తారంటే తండోపతండాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ కూడా ఈ దినం దేవాలయానికి వెళ్ళవద్దనేది ఎందుకంటే అపాయకాలములు సంభవించున్నవి. మీ జీవితంలో మీరు బయటకు వస్తే మరణం పొందుతారు అని స్పష్టంగా తెలియచేయుచున్నారు. కాబట్టి ఈ అంత్యకాలంలో మనం ఎక్కడుండవలసి వచ్చినదంటే మన గృహాలలోనే మనం బందీలుగా ఉండవలసి వచ్చింది. కాబట్టి అంత్య దినములో ప్రజలు తండోపతండాలుగా దేవుని మందిరానికి వెళతారు అని మీకా గ్రంథం తెలియజేసిన విధంగా అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనములకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఏమని తెలియజేయుచున్నాడు? అంత్య దినములందు మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఎట్లా కుమ్మరిస్తాడు? ఈ అంత్య దినములో అపాయకాలంలో మనం గృహంలో ఉంటూ ప్రతిదినము మనం చేయవలసిన పనుల్లాగానే చేసుకుంటే దేవుని ఆత్మను మనం పొందుకోలేము. ఈ అంత్య దినములలో నీవు మందిరమునకు గృహమునకు పరిమితమైన నీ జీవితంలో నీవు ఎవరిని కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి కలిగి ఉండాలి. క్రీస్తుతో సాంగత్యము కలిగి ఉండాలి. క్రీస్తుతో దేవునితో ఎక్కువ సమయాన్ని మనము గడిపేవారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయాన్ని మన జీవితంలో మనం గడపగలుగుతామో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తాను అని
తెలియచేయచ్చు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు సమాధానం ప్రకటించగానే వారు ఏమి చేస్తూ ఉన్నారయ్యా అంటే వారి జీవితాల్లో ఏమి జరిగించి ఉన్నారు, ఆ సమాధానాన్ని పొందుకున్న వారు వారి ప్రవర్తనను ఏ విధంగా మార్చుకుని ఉన్నారు అన్నది మనం పరిశీలన చేసినట్లయితే మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో ఏమని తెలియజేస్తున్నారంటే వారి ఖడ్గములను నాగటి నక్కులుగా చేసిరి, వారి ఈటెలను మత్సు కత్తులుగా చేసిరి, యుద్ధము నేర్చుకుని మానివేసిరి. అంటే దేవుని యొక్క సమాధానం ప్రకటించగానే ప్రజల యొక్క జీవిత విధానంలో ఏమి కలిగినదంటే మార్పు కలిగినది. ఆ మార్పు ఏమిటయ్యా అంటే వారి ఖడ్గములను నాగటి నక్కులుగా చేస్తున్నారు, వారి ఈటలను మచ్చుకత్తులుగా చేస్తున్నారు, యుద్ధము నేర్చుకునటం మానివేసింది. కారణం ఏమిటంటే యుద్ధ సామాగ్రిని సమాధానము ద్వారా వారు వ్యవసాయ సామాగ్రి చేశారు. యుద్ధ సామాగ్రిని దేవుడిచ్చినటువంటి సమాధానమును బట్టి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే వ్యవసాయ సామాగ్రి చేసేది. యుద్ధ సామాగ్రిని వ్యవసాయ సామాగ్రి చేస్తున్నారు. కాబట్టి ఆ సమాధానం ద్వారా వాళ్ళు ఏమంటున్నారంటే సకల జనులు వారి వారి దేవతలను ఆరాధిస్తారేమో నాకు తెలియదు, కానీ మనమేమి చేద్దామంటే మన దేవుడైన యెహోవాను స్మరింతుము అని తెలియజేస్తున్నారు. ఈ మీకా గ్రంథంలోనే 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సకల జనులు తమ దేవతలను ఆరాధింతురు, మనం మన దేవుడైన యెహోవాను స్మరిద్దాం. ఆయన ఇశ్రాయేలు జీవిత విధానంలో మార్పు తీసుకుని వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఆయన ఏమనుగ్రహించి ఉన్నాడంటే సమాధానం అనుగ్రహించి ఉన్నాడు. రాబోతున్నటువంటి చెర నుండి, రాబోతున్నటువంటి యుద్ధాల నుండి వారు విముక్తి పొంది ఉన్నారంటే కారణం ఏమిటయ్యా అంటే వారు దేవుని యొక్క సమాధానమును ఇశ్రాయేలీయులు స్వీకరించి ఉన్నారు. ప్రజలందరూ దేవుని యొక్క సమాధానమును స్వీకరించి ఉన్నారు. రెండవదిగా మన జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు సమాధానం ప్రకటించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు సమాధానం ప్రకటించున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన తర్వాత శిష్యులు చెదరిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణ భయంతో చెదరిపోయారు. ఏ సమయానికి ఇదిగో దేవుణ్ణి వెంబడించిన వారు కదా, యేసుక్రీస్తుని వెంబడించిన వారు కదా, వీరిని బంధించండి అని ఎవరు బంధించి ప్రాణహాని చేస్తారు అన్న భయంతో వారి జీవితంలో వారు ఏం చేస్తున్నారంటే చెదరిపోయి ఉన్నారు. వారు ఎటువంటి పారిపోయి ఉన్నారు. వారి జీవితంలో ఏం లేదంటే నెమ్మది లేదు, వారి జీవితంలో సమాధానం లేదు. కాబట్టి ఏమైపోయి ఉన్నారంటే నెమ్మది లేని స్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఉండటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే లూకా సువార్త 24వ అధ్యాయము 33వ వచనంలో కూడా చూసినట్లయితే ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి అని. వాళ్ళు నమ్మలేకపోతున్నారు. లేఖనాలు మర్చిపోయారు. యేసుక్రీస్తు చెప్పిన బోధన మర్చిపోయినారు. నేను మరణిస్తాను, పునరుద్ధానుడై తిరిగి లేస్తానని చెప్పిన సంగతులు మర్చిపోయినారు. ఎప్పుడు వీటన్నిటిని మర్చిపోతారయ్యా అంటే ఎప్పుడైతే వారి జీవితంలో ప్రాణ భయం ఉంటూ ఉన్నదో, ఎప్పుడైతే వారి జీవితంలో నెమ్మది లేని స్థితి ఉంటుందో లేఖనాలు మర్చిపోయారు. యేసుక్రీస్తు చెప్పిన బోధన మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి సీమోనుకు కనబడినంత ఇది నిజమేనా? ఎమాయీము గ్రామంలో ఎవరినైతే వెంబడించున్నారో వారి ఊరు కూడా తెలియజేయించి ఉన్నారు. యేసు మమ్మల్ని వెంబడించున్నాడు, మేము ఆయన గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే రొట్టె విరిచనో అప్పుడు మేము ఆయన గుర్తుపట్టితిమి అని తెలియజేయించి ఉన్నారు. అంటే అక్కడ ఆ భయ ఆందోళనతో ఒక గదిలో కూడి ఉన్నటువంటి ఆ 11 మంది శిష్యులలో ఒకరేమన్నారంటే సీమోనుకు కనబడినది నిజమా, ఇంకొకరేమన్నారంటే ఎమాయీము గ్రామంలో మాకు కనపడ్డాడు, మేము గుర్తుపట్టలేదు, రొట్టె విరిచినప్పుడు మేము ఆయన జ్ఞాపకం చేసుకున్నామంటున్నారు. అంటే వారి వారి జీవితాల్లో జరిగిన సంఘటనలన్నిటినీ వారు అక్కడ చెప్పుచూ ఉన్నారు. చెప్పినప్పటికీ వారి జీవితంలో వారు ఏమి కలిగి ఉన్నారంటే నెమ్మది లేనటువంటి స్థితి, నెమ్మది లేనటువంటి స్థితి, భయంతో ఉంటున్నారు. చెదిరిపోయిన వారు ఒక చోట ఒక గదిలో ఉండి భయంతో వారు గడగడలాడిపోవచ్చు ఉన్నారు. అయితే వారి నెమ్మది లేని ఉన్న స్థితిలో దేవుడు గ్రహించి దేవుడు వారి మధ్య నిలిచేది అంటారు. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైనటువంటి
నెమ్మది లేనటువంటి శిష్యుల మధ్యను నిలిచి వారికి ఏమి ఇచ్చుచూ ఉన్నారయ్యా అంటే నెమ్మదిని అనుగ్రహించుచూ ఉన్నారు. వారికి ఏమి ఇచ్చుచున్నారయ్యా అంటే నెమ్మదిని అనుగ్రహించున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయమును మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఏమని తెలియజేయచ్చు ఉన్నాడంటే వారి జీవితంలో వారికి నెమ్మదిని అనుగ్రహించుచు ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసినట్లయితే వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమగునుగాకని వారితో నేను. దేవుడు వారి మధ్యలో నిలిచి ఏమిచ్చినాడయ్యా వారికంటే మీకు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. అంటే నీకు సమాధానం కలుగునుగాక అన్నప్పుడు కూడా వారి జీవితాల్లో భయంతో ఒరిగిపోతూ ఉన్నారు. వారి జీవితంలో భయంతో లోకరక్షకుడైన యేసుక్రీస్తుని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను వారికి బయలుపరచుకొని ఉన్నాడయ్యా, ఇదిగో నా గాయములను చూడండి, నా గాయములను చూడండి, నన్ను సిలువ వేసి ఉన్నారు, నా చేతి గాయములను చూడండి, నా జీవితంలో నాకు జరిగినటువంటి గాయములను చూడండి అని దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తను తాను బయలుపరుచుకొని వారిని నెమ్మదిపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రజల మధ్య సమాధానం లేకపోతే తండ్రి అయిన దేవుడు వారికి సమాధానం అనుగ్రహించున్నాడు. శిష్యుల మధ్య సమాధానం లేకపోతే కుమారుడైన దేవుడు శిష్యులకు నెమ్మదిని కలుగజేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంత వేదనలో ఉన్నదో, ఎంత ఆందోళనలో ఉన్నదో, ఎంత భయంకరంగా సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నది ఆమె. అటువంటి స్థితిలో ఆమెకు ఎన్ని చోట్లకు వెళ్ళినా సమాధానం దొరకల, ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకల. ఆమె ఒకటే భావించినది, నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తేనే నాకు సమాధానం దొరుకుతూ ఉన్నది అని తన జీవితంలో ఆమె క్రీస్తు దగ్గరనే సమాధానం అని అంగీకరించినది. మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయమును మనం పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయనను వెనుకకు వచ్చి, ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను అని తెలియజేసినాడు. ఎక్కడికి వచ్చి ఉన్నదంటే రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఉన్నది అంటే ఎక్కడ ఆమెకు నెమ్మది దొరకదు, ఎక్కడ ఆమెకు సమాధానం దొరకదు. ఎక్కడ సమాధానం అయ్యా అంటే యేసుక్రీస్తు దగ్గరనే సమాధానం. ఆమె ఆశపడినట్లుగా దేవుని యొద్ద నుండి ఆమె జీవితంలో ఏమి పొందుకొని ఉన్నదయ్యా అంటే సమాధానం పొందుకొని ఉన్నది. అందుకే ఏమన్నాడంటే 48వ వచనంలో అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరిచి ఉన్నది, నీవు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అంటే సమాధానము గలదానవై పొమ్ము అని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవించుచున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనకిచ్చిన సమాధానమును మనము ఇతరులకు ఆ సమాధానాన్ని పంచని ఎడల నీవు దేవుని యొద్ద నుండి పొందుకున్న సమాధానము వ్యర్థమైపోతూ ఉన్నది. నీవు దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి ఆ సమాధానము నిరర్థకమైపోవచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా తండ్రి అయిన దేవుడు జనుల మధ్య సమాధానం ప్రకటిస్తే, కుమారుడైన దేవుడు శిష్యుల మధ్య సమాధానమును నెమ్మదిని ప్రకటించున్నాడు. మూడవది పరిశుద్ధాత్ముడైన దేవుడు సంఘంలో సమాధానమును ప్రకటించుచూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు తెలియజేయుచున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము. దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములను మీ తలంపులకు కావలియుండును. దేవుని సమాధానము మీ తలంపులకు మీ హృదయములకు కావలి ఉండును. ఎప్పుడయ్యా అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుచు మరలా చెప్పుదను ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి,
ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి, అప్పుడే నీకు నెమ్మది అంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకముగా దేవుని పాద సన్నిధిలో మనం గడిపిన నాడే అప్పుడే మీకు నెమ్మది, అప్పుడే మీకు నెమ్మది. ఇక్కడ శిష్యుల్లో నెమ్మది లేదు. బయటకు వస్తే మరణ భయం. వారు ఎక్కడున్నారా అంటే ఒక గదిలోనే ఉన్నారు. ఈనాడు మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మన గృహాలకే మనం పరిమితమై ఉన్నామంటే బయటకు వస్తే ఏమిటయా అంటే మరణ భయం. ఎవరిచ్చారు శిష్యులకు సమాధానం? ఆ గదిలో ఉన్న వారికంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినారు. ఈ దినం గదిలో మగ్గిపోతున్న మన జీవితాల్లో, బయటకు రాలేనటువంటి స్థితిలో ఉన్న మన జీవితాల్లో, అపాయకాలంలో మనం చిక్కుకుపోయిన మన జీవితాలలో, ఈ ఇళ్ళకే పరిమితమైన, గృహాలకే పరిమితమైన మన జీవితాలలో ఎవరయ్యా మనకి నెమ్మదినిచ్చేదంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎటువంటి భయాందోళనలో ఉన్నామంటే శిష్యులు బయటకు వస్తే మమ్మల్ని చంపేస్తారనే భయంతో ఉంటే, మనం ఎటువంటి భయంతో ఉన్నామంటే బయటకు వెళితే ఎవరిని పట్టుకుంటే మనం చచ్చిపోతామనే భయంతో మనం ఉన్నాం. ఇటువంటి స్థితి నుండి ఈనాడు మనకి ఏమి కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడా అంటే నీవు దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ పొందుకున్నటువంటి ఆ సువార్తను నీవు సంఘానికి ప్రకటించాలి. పొందుకున్న ఆ సమాధానము నీవెవరికి ప్రకటించాలి అంటున్నాడంటే ప్రజలకు నీవు ప్రకటించేవారుగా ఉండాలి. పౌలు ఏ విధంగా ఫిలిప్పీ సంఘములకు సమాధానం ప్రకటించుతున్నాడో మనము కూడా సంఘమునకు సమాధానం ప్రకటించాలి. అందుకే కొరింథీయులకు రాసిన ఆ 2వ పత్రికలో మనం పరిశీలన చేసినట్లయితే 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మా శ్రమ అంతటిలో మమ్మలను ఆదరించుచున్నాడు. అంటే ఏదైతే యేసు దగ్గర మేము పొందుకొని ఉన్నామో, ఏ ఆదరణనైతే మేము క్రీస్తు యొద్ద పొందుకొని ఉన్నామో, ఆ ఆదరణను మేము ఎవరికి తెలియచేయాలయ్యా అంటే సంఘానికి పంచాలి. అదే దేవుడు ఇచ్చేటటువంటిది, అదే దేవుడు మనం ముందుంచినటువంటిది. ఏ ఆదరణ నీవు దేవుని యొద్ద నుండి పొందుకొని ఉన్నావో ఆ ఆదరణను నీవు సంఘానికి పంచాలి. ఆ సమాధానమును నీవు సంఘములకు పంచాలి. పౌలు యేసు ఇచ్చిన సమాధానాన్ని సంఘానికి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈనాటి విశ్వాసం ఏ విధంగా ఉన్నాము? మనం సమాధానాన్ని ఎదుటివానికి పంచగలుగుతూ ఉన్నాము, సమాధానాన్ని సంఘానికి పంచగలుగుతూ ఉన్నాము. ఏ విధమైనటువంటి స్థితి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము? దేవునికి ఇశ్రాయేలీయుల యొక్క సమాధానం ఎందుకు ప్రకటించున్నాడు? ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారు ఏమి కలిగి ఉన్నారంటే సమాధానం లేదు. మీకా గ్రంథంలో మనం చూద్దాం ఒకసారి. మీకా గ్రంథము 3వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనము నుండి మనం పరిశీలన చేసినట్లయితే నేను ఇలాగ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా ఆలకించుడి. న్యాయం ఎరిగియుండుట మీ ధర్మమే కదా. అయినను మేలును అసహ్యించుకొని కీడు చేయటం ఇష్టపడుదురు. నీ జనులను చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుదురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మములను ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసమును వారిని తుత్తునీయులుగా పాల్గొట్టి ఉన్నారు. దుర్మార్గపు క్రియలు మీరు చేయించున్నారు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులారా, మీరేమి చేయించున్నారు? మీరు మేలు చేయటం వానికి కీడు చేయించున్నారు. ఎదుటివానికి మేలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈనాడు మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సంఘంలో సమాధానం లేదంటే కారణం ఏమిటంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. సమాధానం లేకపోవడం గల కారణం ఏమిటయ్యా అంటే ఎదుటివాని ఎడల ప్రేమ లేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. ఆ ప్రేమ లేనటువంటి స్థితిని బట్టి మనము
ఎదుటివానితో సమాధానం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. దేవుడు తెలియచేయించున్నాడు, నేను నీకు ఇచ్చిన ఆదరణను నీవు ఎదుటివానికి ఇవ్వాలి. మనమేమి చేయించున్నామంటే దేవుని యొక్క నుండి ఆదరణను పొందుకోవడానికి ఇష్టపడుతున్నాము కాబట్టి, కానీ ఎదుటివానికి ఆదరణ కలిగి చేయడానికి మనం ఇష్టపడలేకపోతున్నాం. అంటే క్రీస్తును వెంబడించినటువంటి జీవితం, పౌలు లాంటి జీవితం మనం జీవించలేకపోతూ ఉన్నాం. నామక క్రైస్తవులముగా మనం మిగిలిపోతూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటారంటే, నేను నీకు ఇచ్చిన ఆదరణ నీవు సంఘానికి పంచు, నేను నీకు ఇచ్చిన ఆదరణ నువ్వు సంఘమునకు ఇవ్వు, నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి మనం ఆదరణ పొందుకుంటామో ఎదుటి వారికి కూడా ఆ ఆదరణను అందించే వారముగా మనం ఉన్ననాడు మనం ఆశీర్వదించబడతాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈనాటి సమాజంలో మనం ఎక్కడ సమాధానం దొరుకుతుంది? సమాధానం కావాలి అంటున్నాం. దేవుడు ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు సమాధానం ఇచ్చాడు, కుమారుడు తన శిష్యులకు సమాధానం ఇచ్చి ఉన్నారు. ఇదిగో మన జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. కానీ అది ఎక్కడి నుంచి మన జీవితాల్లో ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలి? ఎక్కడి నుంచి ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే మొదటికి ఏమన్నారంటే, మందిరంలోనే ఆ యొక్క సమాధానం, మందిరంలోనే ఆ యొక్క సమాధానాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలి అని వాక్యం ద్వారా సెలవించుచున్నాడు. అందుకే మీకా గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, కాబట్టి ఆ కాలంలో అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందామని చెప్పుకుందురు. ఎక్కడికి వెళ్దామంటున్నారంటే మందిరానికి వెళ్దామంటున్నారు. మందిరంలో ఏమి దొరుకుచున్నది అంటే నెమ్మది దొరుకుచున్నది. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 62వ కీర్తనలో మనం పరిశీలన చేసినట్లయితే 2వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే నా ఆశ్రయదుర్గం ఆయనే, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడును. ఏమంటున్నాడంటే ఆయన ఆలయంలో జీవించడానికి ఆయన ఏం తెలియజేయుచున్నాడంటే, నేను ఆయన మందిరంలో నివాసం ఉండబోరుచున్నాను అంటున్నాడు. ఆయన మందిరంలో 63వ కీర్తనలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను అన్నాడు. 63వ కీర్తన 2వ వచనంలో మనం చూడవచ్చు, పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. 42వ కీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 42వ కీర్తన 2వ వచనంలో కూడా చూసినట్లయితే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడదను. అంటే దేవుని సన్నిధికి రావాలనే ఆశ, దేవుని సన్నిధిలో కనపడవాలన్న ఆశ. 23వ కీర్తన 6వ వచనం, చిరకాలం యెహోవా మందిరములో నివాసం ఉండకూర్చున్నాను. ఎందుకు అంటున్నాడంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఆయన తేజస్సు మందిరంలో ఉన్నది. అందుకే ప్రజలు ఏమంటారంటే ఆయన మందిరంలో ఉండాలని ఆశపడుచు ఉన్నారు. ఆయన తేజస్సు మందిరంలో ఉన్నది, ఆయన మందిరంలో ఉండాలని కోరుచున్నారు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనమును మనం చూసినట్లయితే, మందిరంలో వారు చేసిన చెడుతనము నాకు కనబడెను. అంటే మందిరంలో వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆ చెడుతనము నేను చూచింది అంటున్నాడు. కాబట్టి మందిరానికి దేనికి వస్తూ ఉన్నామంటే సమాధానం కొరకు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, మందిరంలో నుండి ఆయన మన వైపు చూచుచున్నాడు. కాబట్టి సమాధానం కొరకు మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. రెండవది ఎక్కడ దొరుకుతున్నదంటే వాక్యం. మందిరంలో ఏముంటున్నది? వాక్యం ఉంటున్నది. వాక్యం ఉంటున్నది. 119వ కీర్తన 19వ వచనం మనం చూసినట్లయితే, వాక్యం ఏమి చేయించున్నదంటే ప్రవర్తనను మార్చుచున్నది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 2-3 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఏమి తెలియజేయించున్నట్టు వాక్యం వారి జీవితాల్లో నూతన వెలుగునిచ్చుచూ ఉన్నది. అంటే వాక్యము మన జీవితాల్లో మార్పునిస్తూ ఉన్నది. వాక్యము మన జీవితాల్లో సమాధానమునిచ్చుచున్నది. అందుకే యెషయా గ్రంథకర్త ఏమంటే 48వ వచనంలో వాక్యము మన జీవితంలో నెమ్మదినిస్తూ ఉన్నది. కీర్తన చక్కటి కీర్తన, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో
నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచు ఉన్నది. బాధలలో ఏమిచ్చుచు ఉన్నదయా అంటే నెమ్మదినిచ్చుచు ఉన్నది. మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి అయిన దేవుడు ప్రజల మధ్య సమాధానం ఇచ్చి ఉన్నాడు. కుమారుడైన దేవుడు శిష్యులలో నెమ్మది లేని స్థితిలో సమాధానం ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు పౌలు ద్వారా సంఘంలో సమాధానం ఇచ్చి ఉన్నాడు. ఈనాడు పొందుకున్న సమాధానం మనము కూడా ఇతరులకు ఆ సమాధానాన్ని పంచాలని ఆశపడుచు ఉన్నాడు. అది ఎక్కడ దొరుకుతూ ఉన్నది అంటే ఆ మందిరం ఆ సమాధానం దేవాలయంలో, ఆ సమాధానం దేవాలయంలో పొందుకున్నటువంటి వాక్యం ద్వారా మనం సమాధానం పొందుకోగలుగుతున్నాం. దేవుడు అట్టి స్థితిని మన జీవితాల్లో ఆ సమాధానం పొందుకుని అనేకులకు సమాధానం పంచే వారంగా, ఆదరణ ఇచ్చే వారంగా ఉండాలని కోరుచు నేను ఈ మాటలు ముగించున్న దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తోత్రములు. నమ్మదగిన దేవ, ఆశ్రయదుర్గమైన తండ్రి, నీ కృపతో నీ కాపుదలతో మమ్మల్ని నీవిచ్చిన సమాధానం, నీవిచ్చిన ఆదరణ అనేకులకు ఇచ్చే వారంగా ఉన్నట్లు కృప దయచేయండి. యేసునామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి అపోస్తల విశ్వాస సూత్రంలో కలిసి ఒప్పుకున్నాం. పరలోక భూలోక సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారి గర్భంలో ధరింపబడి ఆమెకు పుట్టను. పొంది పిలాతు కాలం బాధపడి సీఎంలో చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకి దిగిన మూడవ దిగున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ఎదుటి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చిన పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. మహోన్నతుడా, మహాపురుషుడుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు మాతో ఉన్న గొప్ప దేవుడవు, మా జీవితాల్లో నెమ్మదినిచ్చున్న దేవుడవు. ఈ భయంకరమైనటువంటి కాలంలో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవించుచూ ఉన్నాం. నీ సమాధానము కొరకై ఆశతో నీ వైపు తీరు చూస్తూ ఉన్నాం. మా ప్రవర్తన అంతదేడల నీ యొక్క అధికారమును కలిగి ఉండి, ఇదిగో నాయన నీతో సమాధానము కలిగి జీవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. పొందిన సమాధానము అనేకులకు మేము అందించులాగున మా ప్రవర్తనను సరిచేసి నీకు సాక్షికరమైన బిడ్డలుగా నిలబెట్టి మహిమ పొందుమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక ఆదర్శం నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదా మనకు తోడైండును గాక. వందనాలు.